నన్ను క్షమించండి మిత్రగారు. మీ భార్యగా ఎప్పుడూ మీ ఉన్నతిని కోరుకోవాలి, మీ గెలుపుని ఆశించాలి. కానీ ఈరోజు మీరు మరొకరి ముందు తలదించుకునే పరిస్థితి నా వల్ల ఏర్పడింది. మరొకరి ముందు ఓడిపోయే దుస్థితి నా వల్ల కలిగింది. నన్ను క్షమించండి మిత్రగారు. అమ్మా అమ్మా అమ్మా, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అవునా? నా జున్ను నా కోసం ఎందుకు వెతుకుతున్నాడు? నీకొక్క ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికమ్మా. ఏంటది? బాబా కంపెనీకి ఏదో టెండర్ వచ్చిందంట కదా, అందుకే పెద్ద పార్టీ పెడుతున్నారంట. ఆ పార్టీలో నీ గురించి అందరికీ గొప్పగా చెప్తారంట.